ಘಟಿಕಾ ಜಲದಿ ನಿಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಘಟಿಕಾ ಜಲದಿ ನಿಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಘಟಿಕಾ ಜಲದಿ ನಿಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಘಟಿಕಾ ಜಲದಿ ನಿಂತ ಪಟು ಹನುಮಂತ ಘಟಿಕಾ ಜಲದಿ ನಿಂತ ಪಟು ಹನುಮಂತ ಪಟನಯ ಮಾಡಲು ಕಟದಿ ಪೊರೆವನೆಂದು ಪಟನಯ ಮಾಡಲು ಕಟದಿ ಪೊರೆವೆನು ಘಟಿಕಾ ಜಲದಿ ನಿಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಘಟಿಕಾ ಜಲದಿ ನಿಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಶ್ರೀ ಹನುಮಂತ 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 ಘಟಿಕಾ ಜಲದಿ ನಿಂತ ಹನುಮಂತ ಹನುಮಂತ ಘಟಿಕಾ ಜಲದಿ ನಿಂತ ಚತುರಯುಗದಿ ತಾನು ಮುಖ್ಯ ಪ್ರಾಣನೋ ಚತುರ್ಮುಖ ನಯನ ಚತುರಯುಗದಿ ತಾನು ಮುಖ್ಯ ಪ್ರಾಣನು ಚತುರ್ಮುಖ ನಯನ ಚತುರ ಮೂರುತಿಗಳನ್ನು ಚತುರತನದಿ ಚತುರ ಮೂರುತಿಗಳನ್ನು ಚತುರತನದಿ ಚತುರ್ಮುಖನಾಗಿ ಚತುರ್ವಿಧ ಫಲ ಕೊಡ ಚತುರ್ಮುಖನಾಗಿ ಚತುರ್ವಿಧ ಫಲ ಕೊಡು ಘಟಿಕಾ ಜಲದಿ ನಿಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಲೆಕ್ಕ ಹನುಮಂತ ಹನುಮಂತ ಘಟಿಕಾ ಜಲದಿ ನಿಂತ ಹನುಮಂತ ಹನುಮಂತ ಘಟಿಕಾ ಜಲದಿ ನಿಂತ ಶ್ರೀಮಂತ ಗಣನಾದಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಅನಂತರಕ್ಷಕ ಗೋವಿಂದ 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 ಗುರುಮಂತರಾಯರಿಗೆ ನಮೋ ನಮೋ ಗುರು ಜಯ ಗುರುವಂತರಾಯರಿಗೆ ನಮೋ ನಮೋ ಗುರು ಜಯ ಶ್ರೀಪಾದರಾಜರಿಗೆ ಗುರು ವ್ಯಾಸರಾಜರಿಗೆ ಶ್ರೀಪಾದರಾಜರಿಗೆ ಗುರು ವ್ಯಾಸರಾಜರಿಗೆ ವಾದಿರಾಜರಿಗೆ ನಮೋ ನಮೋ ವಾದಿರಾಜರಿಗೆ ನಮೋ ನಮೋ ಗುರುಮಂತರಾಯರಿಗೆ ನಮೋ ನಮೋ ಗುರು ಜಯ ನಮೋ ನಮೋ
One.
నిండిన ఆలయం అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా ఆజానుబాహుడమ్మా అరవింద శివమ్మ వలచిన గోపన్న వలచిన శివమ్మ వలచిన గోపన్న వలచిన భద్రుని గోచిన శ్రీరాముడు శివమ్మ వలచిన గోపన్న వలచిన భద్రుని గోచిన శంకరుడు అది గోపతి గోపన్నాది రామదాసు నిర్మించిన ఆలయం ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద కారుపల్లి గ్రామంలో మరి ఈరోజు ఆ హనుమంతుని యొక్క పూజా కార్యక్రమాలు ముగించుకుని శోభాయాత్ర గ్రామ ఉత్సవం ఇందులో చక్కటి దేవతా శ్రీమూర్తులై తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్టు భజన మండలి చేత చక్కటి ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 1 2 Thank you.
कालीय गुणात्मने चक्रवर्ती धनुजाय सार्वभौमाय मंगलम मंगलांगमानीय अंगज पिता राजसय्यजी अंगज पिता राजसय्यजी रंग विठल दोलये हरिये अंगज पिता राजसय्यजी रंग विठल दोलये हरिये हरि विकटा शैल वल्लभ वलय में हरे वेंकटा शैल वल्लभ वलय में हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద మాతా కనకదుర్గ దేవి అమ్మవారికి నమ పార్వతీపతి హర హర మహాదేవ శివ వాయుపుత్ర హనుమానికి అభయాంజనేయ స్వామి వారికి గ్రామ దేవత అమ్మవార్లకు ముక్కోటి దేవతలకు వశిష్ఠ రామాంజనేయ భజన మండలి కారుపల్లి పి గన్నవరం బృందం ఈరోజు మరియు ముక్కమల అమలాపురం వారిచే ఈ యొక్క వాహన సేవలో చక్కటి గ్రామోత్సవం జరిపించిన పెద్దలకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించిన మీ అందరికీ కూడా అభయాంజనేయ స్వామి వారు ఆయురారోగ్యాలు ఇచ్చి గ్రామాన్ని పాటిపడలో చల్లగా కాపాడని కోరుతూ వశిష్ఠ రామాంజనేయ భజన మండలికి ఈ రోజున దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే ఈ రోజున హనుమాన్ శోభాయాత్ర మాత్రమే జరుగుతుంది. ఈ రోజున మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒక్కసారి మనం అవగాహన చేసుకుంటే నుదుటన సింధూరం పెట్టుకుని బయటికి వెళ్ళే మహిళ తిరిగి ఇంటికి మళ్ళీ సుమంగలిగా తిరిగి వచ్చేటటువంటి రోజులు కాకుండా పోయినటువంటి రోజులుగా వచ్చాయి. ఈ రోజున మనం ఇక్కడైతే చాలా భవ్యమైనటువంటి చాలా ఆనందదాయకమైనటువంటి పద్ధతిలో మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి ముచ్చటైనటువంటి కార్యక్రమాలు నోచుకోలేనటువంటి అనేక ప్రాంతాలు మనకున్నాయి. ఈ రోజున మనం ఇక్కడ ఈ స్థాయిలో స్వేచ్ఛావాయువులు మనం పీల్చుకుని మన ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకుని కడుపు నిండా తిని కంటి నిండా పడుకునేటటువంటి సౌభాగ్యానికి నోచుకున్న మనమందరం కూడా ఇంత పద్ధతిగా ఇంత సౌకర్యంగా ఉన్నామంటే ఈ దేశం నలుమూలలా కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికుల్ని ఈ సందర్భంగా స్మరణ చేసుకోవాలి. ఏ తల్లి కన్నబిడ్డలో కదా ఈరోజు మనలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ మన ప్రాణాలకి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని కాపలా కాస్తున్నారు. దేశ సరిహద్దుల్లో చిన్న గాయమైతేనే మనం అల్లల్లాడిపోతుంటామే. కన్న బిడ్డలు కోల్పోయిన మాతృమూర్తులు ఈ దేశంలో అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా చిరస్మరణీయులే, స్మరణ చేసుకోవలసిందే. మన ఇంట్లోంచి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి బయలుదేరదు, మన ఇంట్లోంచి ఒక సైనికుడు బయలుదేరడు, మన ఇంట్లోంచి ఒక పోలీసు బయలుదేరడు. అవన్నీ కూడా అంటరాని వస్తువులు, అంటరాని ఉద్యోగాలు. కానీ మనకి రక్షణ కావాలి, మనకి భక్తి కావాలి, మనకు ఆచార సాంప్రదాయాలు ఎక్కడా కూడా పాడవకూడదు, కానీ మనం పాటించం. ఇది మన హిందువుల్లో ఉండే అనైక్యత కారణంగా యావత్ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు హిందూ సంఘటన అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. అందులో భాగంగానే ఈ సంవత్సరం జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో దాన్ని అనుసరించి
ఆ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులను మట్టుపెట్టిన సందర్భంగా యావత్ దేశవ్యాప్తంగా కూడా తిరంగ ర్యాలీని మనం నిర్వహించాం. ఈరోజు తిరంగ ర్యాలీ అంటే ఈ జాతీయ జెండాను పట్టుకుని యావత్తు దేశమంతా కూడా ఈ దేశము నా తల్లి, నా మాతృభూమి అని చెప్పి ఒకసారి సగర్వంగా చాటి చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది భారత ప్రభుత్వం. అరే నేను దేవుణ్ణి పూజిస్తే చాలు అనుకునే మూర్ఖులున్న ఈ దేశం ఇది. దేవుణ్ణి పూజిస్తే తప్పులేదు, మంచిదే. కానీ దేవుడు ఎంత ముఖ్యమో దేశం కూడా అంతే ముఖ్యము. దేశం బాగుంటేనే ధర్మం బాగుంటుంది. అందుకే మాతృమూర్తులారా, ఇక్కడ ఉండేటటువంటి హైందవ బంధువులారా, గ్రామస్తులారా, మిమ్మల్ని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా, దేశం కోసం ఆలోచన చేయండి. దానితో పాటుగా ధర్మం కోసం ఆలోచన చేయండి. ఈ సనాతన ధర్మాన్ని వదిలి పరధర్మాన్ని ఆశ్రయించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దేశానికి ద్రోహి. ఎక్కడైతే సనాతన ధర్మం వృద్ధి చెందుతుందో అక్కడే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వృద్ధి చెందుతుంది. ఏ దేశంలో లేనటువంటి వ్యవస్థ ఈ రోజు భారతదేశంలో ఉంది, కుటుంబ వ్యవస్థ. ఇట్లాంటి కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి కంకణం కట్టుకున్న విధర్మీయుల్ని మనం తుదముట్టించేటటువంటి కార్యక్రమంలో మనమందరం చైతన్యం కావాల్సినటువంటి సందర్భం, అవసరం, సమయం ఆసన్నమైంది. హైందవ బంధువులారా, ఎవరికి వారే ఈ గ్రామంలో జరుగుతున్న కొన్ని వందల మంది కుటుంబాలుంటే, ఈ రోజు ఇక్కడ శోభాయాత్ర జరుగుతుంటే ఎవరి టీవీల్లో వాళ్ళు అతుక్కుపోయి ఇంట్లో ఉంటే ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కబడి ఏడవడానికి అన్న చందానా ఉంది మన హైందవ సమాజం ఐక్యత. ఇందుకోసమే కదా మేము పాటలు పడేది, ఇందుకోసమే కదా భజన మండలి సృష్టించేది, ఇందుకోసమే కదా సనాతన ధర్మాన్ని రక్షించండి రక్షించండి అని మొత్తుకునేది. ఒక్కసారి విధర్మీయుల గురించి ఆలోచించండి. నా బిడ్డ పెళ్లి రేపు ఎవరు విధర్మీయుడు వస్తే కక్క ముక్క పెడతారు, అందరూ వెళ్ళిపోతారు. మనకే మాత్రం సిగ్గు శరము లేదు. ఇది నేను మన ధర్మాన్ని కించపరచట్లా, మన హైందవ బంధువులను కించపరచట్లా, మనల్ని ప్రశ్నించుకోమని చెప్తున్నాం. వాళ్ళ ధర్మం పట్ల వాళ్ళు ఎట్లయితే నిష్ఠగా ఉంటున్నారో నీ ధర్మం పట్ల కూడా నువ్వు అదే నిష్ఠతో నువ్వు వ్యవహరించిన రోజున ఇట్లాంటి ఉగ్రదాడికి మన మాతృమూర్తులు, మన బిడ్డలు, మన అన్నలు, మన అక్కలు, మన తమ్ముళ్ళు బలి కాకుండా ఉంటారు భవిష్యత్తులో. ఈ యొక్క హైందవ సంఘటన చేసేటటువంటి శక్తినిచ్చినటువంటి హనుమానికి ప్రణమిల్లుతూ, ఓ హనుమా, మేము తుది శ్వాస విడిచే వరకు కూడా ఈ హైందవ సంఘటన శక్తి సమపార్జించేటటువంటి క్రమంలో మాకు కూడా శక్తినివ్వు అని ప్రార్థించుకుని ఈ సనాతన ధర్మ రక్షణలో మనం క్రియాశీలకంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమంలో మనందరూ కూడా ముందుకు వరుసలో ఉండాలని కోరుచూ ఈ భవ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి వ్యక్తి ఇక్కడ మనకు మరొక ఆంజనేయ స్వామి, నా దృష్టిలో మరొక ఆంజనేయ స్వామి, ఆయనే అర్జునరావు గారు. నేను చాలా గ్రామాలు చూస్తున్నాను. నేను కోనసీమలో ఉండే 275 గ్రామాలు తిరిగిన వ్యక్తిగా, ప్రతి గ్రామంలో సనాతన ధర్మం ఏ స్థితిలో ఉందో తెలిసిన వ్యక్తిగా, ఎంతమంది సహకరిస్తున్నారో తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. ఇట్లాంటి వాళ్ళు గ్రామానికి ఒక్కడున్నా చాలు. అలా మనం ఆ సంస్కారాల్ని అందిపుచ్చుకునేలా ఉండాలి. వారు చేస్తున్నారులే అనేటటువంటి భావన ఉంటే మనం ఎప్పటికీ ముందుకు రాలేం. వారికి చేదోడు వాదోడుగా సహాయకారిగా మనం ఉండగలిగితే ఈ ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన మరొక చర్చి రాదు, ఈ అమ్మవారి గుడి ప్రక్కన మరొక మసీదు రాదు. ఈ కారు పెళ్లి 4 ముక్కలు కాకుండా 4 కాలాల పాటు ఉంటుంది. మన కోనసీమలోనే పరధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తుల సంఖ్య పెరిగిన చోట మాకు సెపరేట్ పంచాయతీ చేయండి అని తీర్మానం చేసినటువంటి దౌర్భాగ్యపు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. జన్మనిచ్చిన తల్లి రుణం, జన్మనిచ్చిన భూమి, వాటి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. వాటి పట్ల కృతజ్ఞతా భావనతో ఉండడం తప్ప ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో
ఈ కోలాటం ఏదైతే ఉందో మిమ్మల్ని అందరినీ సంఘటితపరిచి, ఏ తల్లి కన్నబిడ్డలు కదా, ఒకే తల్లి బిడ్డల మాదిరిగా ఒకే తండ్రి అనుసరించి మాటను అనుసరించి ఒక గురువు గారు ఒక మాటతో మీరు యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే మీ అందరికీ అది మామూలు శక్తి కాదు. ఆ ప్రసన్న ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కారణంగానే మీకు లభిస్తుంది. అది ఈయనెక్కడో ఉండేటటువంటి గురువు గారు ఆయన మాట మనం వినవలసిన అవసరం ఏముంది అనుకుంటే ఏం కాదది. స్వామికి మీకు మధ్యన ఈ నుండి నడిపిస్తున్నారు. ఇట్లా ఒక అనుశాసన పద్ధతిని మనం అనుసరిస్తే తప్పనిసరిగా ఈ ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది. భరతమాత యొక్క మోములో చిరునవ్వుని మనం చూడొచ్చు. ఈ సందర్భంగా ఒకసారి భరతమాతను స్మరణ చేసుకుని భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వశిష్ఠ రామాంజనేయ కోలాట భజన మండలి సోదర సమానులైన ఆడపడుసులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా సొంత చెల్లెళ్ళ వంటి, సొంత కూతుర్ల వంటి, అలాగే నా సొంత తల్లుల వంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంత అత్యంత ఘనంగా ఈ యొక్క యువాంజనేయ స్వామి ఆలయ సన్నిధి నందు వశిష్ఠ రామాంజనేయ భజన మండలి దివ్య గారి ఆధ్వర్యంలో మీరందరూ ఇచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాం ఇంత జయప్రదంగా మీరు చాలా శ్రమించి మీరందరూ కృషి చేసినటువంటి మా యువాంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా ఆడపడుచులందరికీ కూడా శిరస వంచి నమస్కారములు తెలియజేసుకుంటున్నామండి. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పంపన త్రిమూర్తులు గారికి, నాగరాజు గారికి, అలాగే సత్యబాబు గారికి, అలాగే మన బైశెట్టి కోటేశ్వరరావు గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమం నేను జరిపించానంటే నా యొక్క గొప్ప ఏమీ కాదు. ఎవరు ఏ కార్యక్రమం జరిపించినా ఆ గ్రామస్తులు, ఆ కుటుంబీకులు, ఆ ప్రజలు వారంతా కూడా సహకరించేనే మనం ఇంత ఘనమైన కార్యక్రమం చేయగలుగుతాం. లేకపోతే మనం ఈ కార్యక్రమం చేయలేం. ఇది నా యొక్క గొప్ప ఏమి కాదు. నేను మరో ఆంజనేయ స్వామి అని చెప్తున్నారు కాదు, మీలాంటి సామాన్యుడినే నేను. ఎవరో కూడా నన్ను మరో ఆంజనేయ స్వామి అని అలాగని ఎలాగని పైకెత్తక్కర్లొద్దు. ఎందుకంటే మీ సేవకుడిని మీ చేతుల మీదగానే పంపన త్రిమూర్తులు గారు, నాగరాజు గారు, అలాగే సత్యబాబు గారు వారు ఆశీస్సుల మేరకే వారు అడుగుజాడల్లో నడుస్తూ ఈ యొక్క కార్యక్రమం వారు చెప్పినట్టే చేయడం జరిగింది. ఎక్కడైనా సరే వారు పిలిచిన వెంటనే కూడా మా సొంత ఖర్చులతో మా యొక్క కోలాట బృందాలను తీసుకెళ్లి ఈ యొక్క కార్యక్రమం చక్కబెడతామని వారికి మా యువాంజనేయ స్వామి సాక్షిగా వారి ఎదర హామీ ఇవ్వడం జరుగుతున్నదండి బాబు. Akan